శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 28వ అధ్యాయము అంబరీషకృత సుదర్శన స్తుతి అనే అధ్యాయము ఇప్పుడు మనం చెప్పుకుందాం. అంబరీషుడు ఇలా పలికెను, ఓ సుదర్శన చక్రమా, ఆగు ఆగు, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, ఇతన్ని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారం కావాలంటే నా శరీరమును ఇస్తాను. ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు, లేనిచో నాతో యుద్ధం చేయుము. నీవు హరి యొక్క ఆయుధం కనుక నాకు దైవమువైతివి. అయినప్పటికీ నీతో యుద్ధం చేస్తాను, కాని నిన్ను బ్రతిమాలుటలేదు. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించెను, కాని యాచనను విధించలేదు. అయినను నీవు నాకు దేవతవు కనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలుసు. అయినా కూడా నా బాహుబలమును చూడుము. విష్ణు ఆది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు కాక. నిన్నిప్పుడు భూమి మీద పడవేస్తాను. అట్టి అవస్థను చెందక ఇతన్ని విడిచిపెట్టు. నీకు జీవించాలనే కోరిక ఉంటే నన్ను పాలించుము. జీవించి హరిహస్తమందు నివాసించాలన్న కోరిక ఉంటే నన్ను పాలించు. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు. రాజు ఇలా స్తుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించాలనే తలంపుతో కోపం వచ్చిన వాడి వలె నటించి ఈ విధంగా పలుకుచున్నది. సుదర్శనము రాజుతో, రాజా, నీకు తెలియనా, మధుకైటభులను నేనే చంపితిని. దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితిని అని తెలియదా? ఈ దుర్వాసనుని కోపముతో కూడిన ముఖమును చూచుటకు ఎవరైనా సమర్థుడున్నాడా? ఇట్టి దుర్వాసనుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇప్పుడు ఇట్టి అవస్థను నా వలన పొందెను కదా. శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించింది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు. అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడింది. క్షత్రియ తేజోవంతుడవైన నీవు నాతో యుద్ధమునకు ఎలా సమర్థుడు అవుతావు? బ్రహ్మ శంకరుల 2 తేజస్సులు నాకు చాలనివయున్నవి. రాజా, క్షేమం కోరినవాడు బలవంతునితో స్నేహము చేయాలి. ఇలా న్యాయముండగా నీవు మూర్ఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవు అని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. కాబట్టి నీవు దూరంగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు. ఇలా సుదర్శన చక్రవాక్యమును విని అంబరీషుడు కల్లెర్ర చేసి సుదర్శన చక్రముతో ఇలా అనెను, సుదర్శన చక్రమా, నీవు నా దేవునకు ఆయుధమైతివి అని నిన్ను బాణముల చేత 100 ఖండములుగా కొట్టలేదు. నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుతున్నావు కనుక ఇక ముందు నీకు గర్వముండబోదు. నీ గర్వమును నశింపచేయు బాణములు నా హస్తమందున్నవి. నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీలయందును జ్ఞాతులయందును గోవులందును బాణములను వదలను. నీవు క్రూరుడవైనవు, దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదులుకొని క్షత్రియత్వముతో కూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించుము, చూతము. ఇలా అని అంబరీషుడు 24 బాణములను సుదర్శన చక్రపాదముల మీద పడవేశెను. ఇలా క్షాత్ర పౌరుషముతో కూడిన రాజును చూసి సుదర్శనుడు నవ్వుతో ఈ విధంగా పలికెను, రాజా, నీ సంరక్షణ నిమిత్తమే హరి నన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి విడిచితిని. సుఖంగా ఉండుము. ఇలా పలికి ధనుర్బాణములతో కూడి ఉన్న రాజును కౌగిలించుకొని భూమి యందు పడి నమస్కారము చేసెను. రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఈ విధంగా పలికెను,
సంసార మధ్యలో సంచరించే పురుగునైన నేనెక్కడా, హరి యొక్క హస్తమందు ప్రకాశించే నీవెక్కడా? ఇలా తెలిసి కూడా నీతో యుద్ధమునకు సన్నద్ధుడైన నా తప్పును క్షమించుము. నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమైన నా క్షత్రియ స్వభావము ఇలా చేసినది కనుక క్షమించుము. ఇది శుక్లపక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము, మాఘమాసము ఇట్టి పుణ్యకాలమందు నా దేవుడైన నీ వలన మృతిని కోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇలా కలదు. ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతి నొందిన వారు అర్చిరాది మార్గమున పోయి బ్రహ్మపదమును చేరుతారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చాడు. సుమారు 3 మాసాలకు అంబరీషుణ్ణి చేరాడు. జ్వాలల చేత భయంకరమును, దేవదానవులకు అసహ్యమును, 100 మెరుపుల కంటే అధికమైన కాంతి కలదియు అయిన నీ రూపమును గవ్వతో సమానుడైన నేను ఎలా సహిస్తాను? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రాస్త్రములను ధరించినటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయ నేను ఎలా శక్తుడనవుతాను? కోరలతో కూడి భయంకరము, దశ దిక్కులందు అగ్నులను బయటకు చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపు దెబ్బను దేవుడు కాని, రాక్షసుడు కాని, దేవేంద్రుడు కాని, రాక్షసాధిపతి కాని, ఇంకెవ్వడు కాని సహించగలడు. మెరుపులను, సూర్యుని కిరణజాలములను మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు. విష్ణువు భయంకరాకారమైన నిన్ను ఆశ్రయించి 3 లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించి దేవతలు కాని, దానవులు కాని, అన్యులు కాని నిన్ను జయించలేరు. సుదర్శన చక్రమా, దైత్యులను చంపుదానవు, భక్తులను పరిపాలించుదానవు, విష్ణువు యొక్క కాంతి చేత ప్రకాశించుదానవు, ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము. ఇలా స్తుతించి భూమి అందు నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి సుదర్శనుడు ఈ విధంగా పలికెను. అంబరీషా, నీకు క్షేమమగుగాక. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును 3 కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతర సుఖములను పొందుతాడు. కలియుగమందు ఈ అధ్యాయమును ఒక్క మారైనను విన్నవారు అనేక భోగములను పొంది అంత్యమందు మోక్షమును పొందుతారు అని అత్రి మహర్షి అగస్త్యమునికి తెలిపెను. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణములోని 28వ అధ్యాయం సంపూర్ణం. దేవాదిదేవులైన పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షాలు, ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.